శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కదిరీపురం. ములబాగిలి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. కదిరి నుండి తమ ఇష్టదైవాన్ని ఆవాహన చేసుకుని తెచ్చి ప్రతిష్ఠించి తామున్న గ్రామానికి పాలెగాళ్ళు కదిరీపురం అని పేరు పెట్టారు. ములబాగిలు రాజ్యంలో కదిరీపురం ఒక పాల్యముగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఆలయం 360 అడుగుల పొడవు, 220 అడుగుల వెడల్పు కలిగిన కోట వంటి ప్రహరీలో ఉండేది. ప్రహరీ చుట్టూ మండపాలు ఉండేవి. ప్రహరీకి తూర్పు ముఖద్వారంగా గాలిగోపురం నిర్మించబడి శిథిలమై ద్వారబంధనాలు మాత్రం 15 అడుగుల ఎత్తున నిలబడి ఉన్నాయి. ప్రస్తుతం సర్వాంగ సుందరంగా గాలిగోపురము పంచకలశాలతో 59 అడుగుల ఎత్తున నిర్మించబడినది. ఈ గోపురం నిలువెల్ల దేవతల, ఋషుల గరుత్మంత ప్రతిమలతో అలంకరించబడినది. ఈ గాలి గోపురమునకు 20 అడుగుల పొడు తూర్పున బలిపీఠము, పక్కనే గరుడాలయ శిథిలాలు ఉన్నాయి. అక్కడ ఒక చిన్న రాతి దీపస్తంభం ఉండేది. 100 అడుగుల తూర్పున ఏకాండ శిలా రాతి దీపస్తంభం 57 అడుగుల ఎత్తున నాటబడి ఉంది. ఈ స్తంభంపై 3 అడుగుల ఎత్తైన ఉపాలయం ఉండేది. ఈ రాతి దీపస్తంభం భూమిలోనికి 20 అడుగులు నాటబడి 12 అడుగుల పొడవు, వెడల్పులు కలిగిన చతురస్రాకార పీఠం 8 అడుగుల ఎత్తు నిర్మించబడినది. భూమిలో నాటిన స్తంభంతో కలిపి 73 అడుగుల స్తంభంగా ఉంది. ఈ స్తంభ పాదమున 2 చోట్ల ప్రస్తుతం నాగదేవతలు అపురూపంగా స్థాపించారు. ఈ స్తంభమునకు దక్షిణమున 250 అడుగుల దూరాన పెద్ద కోనేరు ఉంది. విజయనగర రాజ్యం ములబాగిలి కొండపైకి, విరూపాక్ష నగరంపైకి భారీ సైన్యంతో వస్తున్న శత్రురాజుల దండయాత్రల నుండి ఈ గొప్ప ఆలయాన్ని, విగ్రహాలను, ఉత్సవమూర్తులను కాపాడుటకు గాను దొరల, భటులు, అర్చకులు, గ్రామస్తులు గర్భగుడి గోపురమును, గాలిగోపురమును కూల్చివేసి మట్టితో కప్పివేశారట. శత్రువుల దండు రాతి దీప స్తంభమును కూల్చుటకు భయపడి వదిలివేశారు. మిగిలిన ఆలయమంతా కనిపించినదంతా ధ్వంసమైనది. సుమారు 300 సంవత్సరములు ఈ ఆలయం పూజలు లేకుండా ఉండిపోయి ముళ్ళ పొదలు, పాముల పుట్టలు, చెట్లు పెరిగి చింతమాండ్లు పెరిగి ఉండినవి. పురావస్తు పరిశోధకుడు ఎంఆర్ గోపాలకృష్ణరావు పరిశోధించి ఈ మట్టి దిబ్బ కింద ఆలయం ఉంటుందని గ్రామస్తులతో, ప్రముఖులతో చెప్పి వెలికి తీయించారు. ఇతర మండపాలు వదిలివేశారు. 2000 సంవత్సరములో ఈ ఆలయం పునర్నిర్మాణం చేయబడినది. ప్రహరీ లోపల ఈశాన్యములో బృందావనము, నాగదేవతలు ఉన్నాయి. ఇంకా 8 జంట స్తంభాలపై అద్భుత నిర్మాణము ఉంది. నైరుతిలో కళ్యాణ మండపము, ఆగ్నేయములో యాగశాల కూలిపోయినవి. ఈశాన్యములో 6 అడుగుల ఎత్తైన వినాయక శిథిల విగ్రహం ఉంది. ఈ ఆలయం ప్రహరీ లోపల 18 అడుగుల పొడవు, 10 వెడల్పులతో గర్భగుడి, 43 అడుగుల ఎత్తైన గోపురం, పంచలోహ ఏకలశంతో ఉంది. ఇందులో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఐశ్వర్యపీఠంపై కొలువై భక్తుల కోరికలు తీర్చి పూజలందుకుంటున్నారు. 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు కలిగిన నవరంగ మండపం 8 స్తంభాలపై ఉంది. గర్భగుడికి దక్షిణ దిక్కున 3 అడుగుల ఎత్తైన గోడకు శాసనం ఉంది. ఎదురుగా గరుత్మంత ప్రతిమ అద్భుతంగా ఉంది. వేరగల్లులు నిధుల దొంగలు తవ్విపోశారు. గుడి వెనుక తటాకము నిర్మించి గుడి వెనుక నుండి దిగుడు మెట్లు నిర్మించారు. ఈ ఆలయానికి పూర్వము 5 కోనేర్లు ఉండేవి. కోనేర్ల వద్ద నాగదేవతలుండేవి. కొండ నుండి మళ్లించిన ప్రవాహాలు ఈ కోనేర్లను నలువైపులా అగట్టకము, కందకముతో కలుపబడి గుడిని రక్షించేవి. ప్రస్తుతం నూతనంగా కోనేరు నిర్మాణంలో ఉంది. రోడ్డు వైపున వేరగల్లు, ఋషి పుంగవుల శిల్పములు నాటబడి ఉన్నాయి. శ్రీ బిందు మాధవరావు అర్చకులుగా నిత్య పూజలు, మంగళవార పూజలు, నరసింహ జయంతికి, కదిరి పౌర్ణమికి తేరు 3 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. ఆలయం శిథిల దశలో ఉండగా దేవమాన్యములు అన్యాక్రాంతమైనవి.
ఆలయానికి చిన్న తేరు, పెద్ద తేరు ఉత్సవాల నిర్వహణ కోసం ఉంది. ఎంఏఆర్ 1925-90 శాసనం ప్రకారం దేవరాయ వడయ కొన్ని పన్నులను కదిరి నరసింహస్వామికి మళ్లించి ములవావి పాలకుడు హరియప్ప వడయను ఆదేశించాడు పూజాధికములు జరపమని. ఆది హనుమంతరాయస్వామి దేవాలయం దగ్గర శ్రీనివాసపురం రోడ్డులో గుండు పైన ఈ శాసనం ఉంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవాలయాల వీడియోలు ఈ ఛానల్లో చూసి విని సంతోషించండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.